4 నెలల నుండి జీతాలు రావడం లేదని మున్సిపల్ సిబ్బంది నిరసన ధర్నా చేపట్టారు. గజ్వేల్ పెగ్నాపూర్ మున్సిపల్ కార్యాలయం ముందు 4 నెలల నుండి జీతాలు రావడం లేదని మున్సిపల్ సిబ్బంది నిరసన ధర్నా చేపట్టారు. మున్సిపల్ సిబ్బంది చేపట్టిన నిరసన ధర్నాకు మద్దతుగా పాల్గొన్న బీజేపీ నాయకులు. మున్సిపల్ సిబ్బంది మాట్లాడుతూ గత 4 నెలల నుండి జీతాలు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. మున్సిపల్లోని అన్ని వార్డులను పరిశుభ్రంగా ఉంచే మేము మా కుటుంబాలను మాత్రం పోషించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగలు కూడా డబ్బులు లేక జరుపుకోలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు ఫీజులు కట్టలేని పరిస్థితి ఏర్పడిందని, ఈఎంఐలు కట్టలేక మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ కార్మికులకు జీతాలు వెంటనే చెల్లించాలని కోరారు. పట్టణానికి ఎన్నో సేవలు చేసినటువంటి కార్మికులకు గత 3 నెలల నుండి జీతాలు రావడం లేదు. నిజంగా వాళ్ళు రికార్డులే కానీ రికార్డు పరిస్థితుల్లో ఈ కార్మికులందరూ కూడా గజ్వేల్ శుభ్రత పరిశుభ్రత గురించి పనిచేస్తున్నారు. వీళ్ళకి మన ప్రభుత్వం 3 నెలల నుంచి కూడా వీళ్ళ కార్మికుల వేతనాలు ఇస్తున్నారు. ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. తప్పకుండా 2 రోజుల్లో వీళ్ళ వేతనాలు చెల్లిస్తారని చెప్పిండు. ఎందుకంటే వీళ్ళు చేస్తే తక్కువ జీతంతో పనిచేస్తున్నారు, రోజువారీ వేతనంతో. కాబట్టి వీటిపై అధికారులు వెంబడే స్పందించి వీళ్ళ యొక్క ఏదైతే బకాయిలు కావాలనో రేపటి వరకు చెల్లించాలని కూడా మేము బీజేపీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. గజ్వేల్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు గత 4 నెలలుగా జీతాలు పడట్లేదని ఈరోజు ఉదయం వారు పనికి రాకుండా మున్సిపల్ ఆఫీస్ ముందు కూర్చొని నిరసన తెలపడం జరుగుతుంది. అయ్యా కమిషనర్ గారు, పొద్దున లేస్తే బస్తీల్లో కుస్తీలు పట్టే వీరికి ఈరోజు జీతాల కోసం కూడా కుస్తీ పట్టే టైం వచ్చిందంటే చాలా బాగా అనిపిస్తుంది. అయ్యా వారు నెలకు జీతాలు తీసుకొని ఇంత ఈఎంఐ ఎత్తుకొని ఒకటి కట్టుకోవాల్సి వస్తుంది. నెలకు మీకు నెలకు జీతం ఇవ్వకపోతే వాళ్ళు కట్టాల్సిన పైసలు ఎట్లా కడతారయ్యా? వాళ్ళు పొద్దున్న లేస్తే మౌర్యం తీసుకుంటూ పొద్దున్న లేస్తే మనకు నిత్యం ప్రజలను సక్రమంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే పారిశుద్ధ్య కార్మికుల పనిచేయడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి వారికి ఈ 4 నెలల జీతాలు త్వరగా వాళ్ళకి విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చెత్తబండి డ్రైవర్ని డోర్ టు డోర్ కలెక్టర్ మాకు 4 నెలల నుంచి జీతాలు పడలేక ఇబ్బంది పడుతున్నాం. మాకు ఆ స్పందనే జీతాలు ఇవ్వాలి, మాకు రెగ్యులేషన్ చేయాలి, వాళ్ళ లెక్క ఈఎస్ఐపిఎఫ్ కట్ కావాలి అని కోరుకుంటున్నాం. లేదు జీతాలు లేక అన్ని ఇబ్బందులు, చిట్టీలు కట్టలేక ఈఎంఐ కట్టలేక ఇబ్బందులు పడుతున్నాము. అక్కడ టార్చర్ అవుతున్నాయి మాకు ఫోన్ల మీద. ఫోన్ స్విచ్ ఆఫ్లు కూడా పెట్టుకుంటున్నాము. 4 నెలలు అయ్యేప్పటికీ మాకు వెళ్తలేదు సార్. జీతాలు అంటే ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు, ఎవరు మాకు సహకరిస్తలేరు. మేము పొద్దుగా లేచి చెత్తపని చేసుకుంటాము. మాకు జీతాలు లేక కష్టమవుతుంది సార్. మాకు ఎట్లయినా జీతాలు ఇప్పేవాళ్ళని, మాకు పిఎఫ్ కార్డు కావాలి, మాకు ఇంట్లో ఎక్కేయాలి, మాకు మేలు అందరి సహకారం కావాలి సార్ అని కోరుకుంటున్నాం సార్. చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు జీతాలు లేక, పిల్లలకు ఫీజులు కట్టలేక, ఇంట్లో వెళ్ళలేక చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు పిఎఫ్ కార్డు కావాలి, మాకు జీతాలు రావాలి, సార్కి నెలకు ఖచ్చితంగా కావాలి సార్ అన్నీ అందరూ పాల్గొని చేస్తున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.